హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఆలాపన మదన్ పాటల సిరీస్లో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన సాంగ్తో మీ ముందుకు వస్తున్నాను. జనరల్గా సినిమాల్లో హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, చాలా గొప్పగా రచయితలు రాస్తారు. నేనేమంటానంటే సినిమాల్లోనే కాదు, హీరోలు మన నిజ జీవితంలో మన చుట్టుపక్కల కూడా ఉంటారు. అంటే ఫైట్లు చేస్తేనే హీరో కాదు కదా, ఎదుటివాడికి ఎంతో కొంత సాయం చేసేవాడు కూడా నా దృష్టిలో హీరోనే. ఆ సాయం అనేది నిరంతరంగా చేస్తూ ఉంటే అతను ఖచ్చితంగా హీరోలకి హీరో అనొచ్చు అతన్ని. అలాంటి ఒక హీరోనే నా కొలీగ్ అనమాట, జాలేద రమేష్. ఇతను ఏలూరులో ఉంటాడు. ఇతను చేసిన సేవా కార్యక్రమాలు చాలా దగ్గరుండి నేను చూశాను. సో అందుకని అతని గురించి ఒక పాట రూపంలో మీకు చెప్తున్నాను. నా ఆలాపన మదన్ పాటల సిరీస్లో భాగంగా. జాలాది చేయూతన ప్రసరించినది అనాథ జీవన రేఖ, ఓం వెలితి జీవుల విధి వంచనలోని బాధ నాదరించిన ప్రాణం, ఓం లేమి చెరలనే కలిమితో తెంచిన అభయహస్త ప్రమాణం, వ్యధ మనసులలో సాక్షాత్కరించిన సహాయ అమేయ రూపం, విధి వంచిత వ్యధ విధాత విరచిత భార వేద సారమిది, ఆ భారం మోసే మనసే ఈ రమేషే, ఆర్ఫానుల ఆరో ప్రాణం ఈ ప్రాణం, అర్ధాకిల పంచపక్షం ఈ సాయం. ఏంటంటే తను చెప్పే కదా, ఎవరైనా పుట్టినరోజులకి తన ఫ్యామిలీ మెంబర్స్ పుట్టినరోజుకి కానీ, లేదంటే కొలీగ్స్ పుట్టినరోజు, తనకు నచ్చిన కొలీగ్స్ పుట్టినరోజు, లేదంటే ఎవరన్నా తనకు నచ్చిన ఫ్రెండ్స్ పుట్టినరోజులకి సెలబ్రేషన్ ఎలా చేస్తాడంటే, వాళ్ళకి చేసే సెలబ్రేషన్ వాళ్ళకి చేస్తాడు, అది వేరే విషయం. కానీ ప్రత్యేకంగా ఏలూరులో ఉన్న అనాథ శరణాలయాలకి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెడతాడు, లేదంటే పలహారాలు, లేదంటే వాళ్ళకి బుక్స్ కానీ, లేదంటే పెన్సిళ్ళు, లేదంటే ఇంకా ఇతరత్ర వాళ్ళకి ఏం అవసరమో కనుక్కొని అవి ప్రతి పుట్టినరోజుకి అలా కంటిన్యూస్గా నిరంతరంగా చేస్తూనే వస్తున్నాడు అనమాట. సో అందుకని జాలాది చేయూతన ప్రసరించినది అనాథ జీవన రేఖ, అలాగే వెలితి జీవుల విధి వంచనలోని బాధను ఆదరించిన ప్రాణం. అలా వెలితి జీవుల అంటే అనాథలకు మరి అన్ని దొరకవు కదా, ఎంతగా వెలితి ఉంటుంది కదా, అలాంటి వెలితి జీవులు విధి వంచనకు గురైన వాళ్ళని, వాళ్ళ బాధను ఆదరించిన ప్రాణం అన్నమాట ఇతను. లేమితో బాధపడతారు కదా వాళ్ళంతా, అందుకని అలాంటి లేమి చెరలనే కలిమితో తన స్నేహంతో కానీ తన చిరుమితో కలిమితో తెంచిన అభయహస్త ప్రమాణం. అంటే తనకు ఉన్న దాంట్లోనే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసి ఒక అభయహస్త ప్రమాణంలాగా నిలబడతారు అనమాట. అలాగే వ్యధ మనసులలో సాక్షాత్కరించిన సహాయ అమేయ రూపం. వాళ్ళు చాలా వెదలుతూ ఉంటారు కదా, అంటే అన్నీ అందుబాటులో ఉండవు పాపం, వాళ్ళకి పేరెంట్స్ ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, అది ఎవరూ తీర్చలేని బాధ కదా. అలాంటి వ్యధ మనసులలో సాక్షాత్కరించిన సహాయ అమేయ రూపం అంటే తను ఒకడు ఉన్నాడు, మన దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు సాయం చేస్తాడు అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంటుందన్నమాట. అలాగే విధి వంచిత వ్యధ విధాత విరచిత భార వ్యధ సారమిది అంటే విధి వంచిత గురై వ్యధతో బాధపడేవాళ్ళని, అలాగే విధాత విరచిత అంటే ఆ విధాత రాశాడు కదా వీళ్ళ బతుకులు ఇలా అనాథలుగా ఉండాలని. సో అలాంటి భారవేద సారం ఇది. అంటే యజుర్వేదమో సామవేదమో అధర్వవేదమో కాదు, ఋగ్వేదమో కాదు, భారవేదం. వాళ్ళకి మరి అది భారవేదమే లైఫ్ అనేది. ఆ భారం మోసే మనిషే ఈ రమేషే. అంటే ఎంతో కొంత, పూర్తి భారం కాకపోయినా వాళ్ళ భారాన్ని తన మోసడం అనమాట. అలాంటి మనసే ఉన్నవాడు ఈ రమేషే. ఆర్ఫానుల ఆరో ప్రాణం ఈ ప్రాణం, అర్ధాకిల పంచపక్షం నీ సాయం అని చెప్తున్నాం. ఇకపోతే మొదటి చరణంలో, వేదన వేణియపైన విలపిత విచార తంత్రులపైన సాగిన కీర్తనలోన దాగిన ఆర్తనాదమే వినిన విలవిల ఎడదతో విసవిస అడుగుతో ఉదారదారిన పైనుంచి దాత్రి మెచ్చిన దాతృత్వముతో ఆర్ఫానుల ఆరో ప్రాణం ఈ ప్రాణం, అర్ధాకిల పంచపక్షం నీ సాయం. ఏంటంటే వేదన వేణి పైన అంటే ఒక వేణి అనేది మామూలుగా అద్భుతంగా రాగాలు పలికిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళ అనాథల బతుకు ఏంటంటే వేదన వేణి పైన విలపిత విచార తంత్రులపైన. మామూలుగా తంత్రులు కూడా అంతే కదా, మనం ఎలా వాయిస్తే అలా వస్తాయి. యాక్చువల్గా మనం చేసేది ప్లేన్ బట్టి యాక్చువల్గా మంచి మంచి ఆనందకరమైన సంతోషకరమైన అన్నీ వస్తాయి, కానీ ఇక్కడ అలా లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. అచ్చంగా విలపిత విచార తంత్రులపైనే సాగిన కీర్తనలోని. అలాంటి విలపిత విచార తంత్రులపైన ఒక కీర్తన సాగితే ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుందో అతను తెలుసు. అందులో దాగిన ఆర్తనాదమే వినన, ఆ ఆర్తనాదం వినినా, వాళ్ళ బాధలు వినినా వెంటనే విలవిల ఎడదతో, ఎడద అంటే హృదయం కదా, విలవిలలాడే హృదయంతో విసవిస అడుగుతో, విసవిస అప్పటికప్పుడు కదిలి ఎంత పని ఉన్నా ఆ పనిని ఆపేసి వెళ్ళి ఉదారదారిన పైనుంచి. ఉదారదారిన అంటే మామూలుగా ఎవరైనా రాదారినో గోదావరినో పయనిస్తే వాళ్ళకి రాదారి గోదావరి అవుతుంది, కానీ ఇతను పయనించి ఏ దారినా అది ఉదారదారి అయిపోతుంది. అంటే ఉదార మనస్తత్వం, తన మనసును చాటుకుంటూ పయనిస్తాడు కాబట్టి అది ఉదారదారిగా మారిపోదన్నమాట. ఉదారదారిన పయనించి దాత్రి మెచ్చిన దాతృత్వంతో. దాత్రి మెచ్చిన దాతృత్వం అంటే దాత్రి అంటే భూమి కదా, ఈ అతని అడుగుల సవ్వడికి, అతను వెళ్ళబోయే లక్ష్యంకి, చేయబోయే పనికి ఈ దాత్రి మెచ్చిన దాతృత్వంతో ఆర్ఫానుల ఆరో ప్రాణం ఈ ప్రాణం, అర్ధాకిల పంచపక్షం ఈ సాయం అని చెప్తున్నాం. ఇకపోతే రెండో చరణం, విద్యకు నోచక సంధ్యల వరకే విద్యార్థి బ్రతుకున్న బాధ్యతగా. అంటే ఏం లేదు, తను ఒక ఫ్యాకల్టీ అనమాట. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ అయినా కూడా తన దగ్గర స్కిల్ ఏంటంటే అర్థమెటిక్ బాగా చెప్పగలడు. ఎవరన్నా
కోచింగ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా వెళ్ళి తన యొక్క క్యాంప్ లాగా వాళ్ళకి అర్థమెటిక్ చెప్తూ ఉంటాడు పాఠాలు. అంటే అది మళ్ళీ ఏదో సెలవు పెట్టి కాదు, జాబ్ చేసేసి ఆ గ్యాప్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తాం అనమాట. అంటే కొంతమందికి ఫెసిలిటీస్ అందరూ తీసుకోరు కదా కోచింగ్ సెంటర్లో వేలకు వెలుగట్టి. సో అలాంటి వాళ్ళకి విద్యకు నోచగా సంధ్యల వరకే విద్యార్థి బ్రతుకున బాధ్యతగా తన వంతు బాధ్యతగా ఏం చేస్తాడంటే తనకు వచ్చు కాబట్టి ఆ వచ్చిన విద్యనే వాళ్ళకి ఫ్రీగా చెప్తాడు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఎవరికింతని చెప్పి క్యాష్ చేసుకుంటారు కదా, చేసుకోడు. ఏది అవతల అంత సర్వీస్కి అంత అవుతున్నా కూడా మళ్ళీ ఇలా ఇక్కడ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చెప్పి ఆలోచించడం. సాధ్యాసాధ్యమును ఆలోచించగా ఉద్యమ బాటని వేడక తన ఒక ఉద్యమలాగా చేస్తున్నాడు ఈ సేవ అనే దాన్ని. ఆ సేవ చేసే క్రమంలో సాధ్యాసాధ్యమును ఆలోచించడు, ముందు దిగిపోతాడు అంతే. ఎవరికైనా మాట ఇచ్చాడంటే ఓకే నేను చేస్తాను రా, నువ్వు రా, నీకెందుకు, నేను చేసి పెడతానంటే అది అయిపోయినట్టు అంతే. ఆ పని అయిపోద్ది. ఎంత కష్టమైనా చేస్తాడు, సాధ్యాసాధ్యాలు చూసుకోడిగా. ఉద్యమ బాటని వేడక అంటే తన ఒక ఉద్యమంలో చేసే బాటని వేయడం అనమాట. ఎంత కష్టం వచ్చినా ఎవరు వద్దన్నా కూడా వినడు, ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా లెక్క చేయడు, చేస్తాడంతే. వాళ్ళు వద్దనేది ఎందుకంటే నువ్వు ఒక్కడివే చేస్తే అవుద్దా, నువ్వు ఒక్కడివే చేయడం వల్ల వాళ్ళ బాధలన్నీ తిరుపతి అన్న కాన్సెప్ట్ అంటారు. కానీ తన ఉద్దేశం అది కాదు, మనకు ఉన్నంతలోనే చేయాలని నమ్మి సాయం చేసే టైప్ అనమాట. గలగల నవ్వులే నగలని నమ్ముతూ, మామూలుగా నగలను నమ్మడతను, కానీ తన గలగల నవ్వులు ఉంటాయి కదా, ఎవరి మొహంలో అయినా నవ్వులు, అలాగే తనైనా సరే గలగల నవ్వుతూ ఆ నవ్వులే నగలని నమ్ముతూ ఆ నగలనే పంచుతాడు అనమాట. ఆ నగలనే పంచే అరుణుడిదే. ఇప్పుడు నగల కాంతి ఏముంది అరుణుడు ముందు, అరుణుడు అంటే సూర్యుడు కదా, సూర్యకాంతి ముందు నగల కాంతి ఒక లెక్క. సో అలాంటి గలగల నవ్వుల నగలని నమ్ముతూ ఆ నగలని పంచి అరుణుడివే, ఇంకా కాంతివంతుడు అనమాట. స్వచ్ఛమైన దానకర్ణుడివే, అంటే ఏదో ఆశించి చేయడు, ఏదో ఒకటి మనకు అది వస్తుంది, వీళ్ళకి చేయడం ఇది వస్తుంది, వాళ్ళకి చేయడం అది వస్తుంది అనుకోడు. స్వచ్ఛంగా అనాథలకి పాపం దానం చేస్తూ ఉంటాడు అనమాట. అది ఫ్రెండ్స్, ఎలా ఉందో మీరే చెప్పాలి. నాకైతే అతని గురించి తెలిసింది యాక్చువల్గా ఎప్పుడో రాశాను ఇది, ఈరోజు కూడా అతని పుట్టినరోజే. అందుకని ఈ రోజున ఇలా ఏదో ఛానల్ పెట్టాను కాబట్టి నా ఛానల్ ద్వారా 10 మందికి తెలియజేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక పాటతో రేపు కానీ ఎల్లుండి కానీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్.